గాక. ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము నుండి 31వ వచనం వరకు. ఆయన సమస్యలను అలయుడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. సమస్యల వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. వారు సమస్యలు అలయుడు, యవనస్తులు తప్పక తప్పిందురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన వరము. ప్రభు తన వాక్యము దీవించును గాక. ఈ సమయంలో మానవ జీవితం ఎలా ఉంటుంది అని అంటే, జనరల్గా చెప్పేదేమో డూ ఆర్ డై అంటారు కదా. అయితే పోరాడు లేదా చావు లేదా చంపు. కానీ క్రైస్తవ జీవితం ఏమంటుందంటే ఫైట్ ఆర్ ఫ్లై. నువ్వు పోరాడు లేదా పోరాడు లేదా పారిపో. అంతేనా? నేను చెప్పేది పోరాడు, పారిపో. పారిపో అనే మాట దేన్ని సూచిస్తుంది అని అంటే, నీవు చూసినటువంటి ప్రతికూలతలో నుంచి పారిపో, అనుకూలత కొరకు పోరాడు. ఇది నేను చెప్పే మోటో. క్రైస్తవులకు దేవుడిస్తున్నటువంటి మోటో ఏంటంటే, నీకు అనుకూలతనిచ్చే పరిస్థితులు లేనప్పుడు పోరాడు, అనుకూలత కొరకు పోరాడు, అంతము వరకు పోరాడు, గెలిచే వరకు పోరాడు, విజయం నీ సొంతం అయ్యే వరకు పోరాడు. ఎగరవలసిన పరిస్థితులలో ఇప్పుడు అనంటే దుష్టత్వం చూసినప్పుడు, కాముకత్వము చూసినప్పుడు, వికార చేష్టలు చూసినప్పుడు, దుష్టుల సాంగత్యము పరుగులిడేటప్పుడు నువ్వేం చేయాలప్పుడు? ఎగిరిపో, పారిపో. అర్థమైందా? క్రైస్తవులు పోరాడాలి, అవసరం వచ్చినప్పుడు పారిపోవాలి. కాబట్టి ఇక్కడ రాత్రి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ రెండు మాటలు నా నోట్లోకి వచ్చాయన్నమాట. అయితే నీకు సాధ్యమైనంత వరకు కూడా పరిస్థితులకు భయపడకూడదు. క్రైస్తవుడు భయపడేవాడు కాదు, క్రైస్తవుడు పిరికివాడు కాదు, క్రైస్తవుడు ఓటమిని ఒప్పుకునేవాడు కాడు. క్రైస్తవులకు బైబిల్లో ఉన్న వారిని ఒక నిమిషం ఆపి ఈ లోకరీత్యా చూసినప్పుడు క్రైస్తవునికి ఇచ్చినటువంటి ఘనత ఏ జ్ఞానికి లేదు. క్రైస్తవునికి ఉన్నటువంటి జ్ఞానము ఏ వ్యక్తికి లేదు. ఏది కనుక్కోవాలన్నా ఏది కనుక్కున్నా అది క్రైస్తవునికి మాత్రమే సాధ్యం. ఎవరన్నా పేరు చెప్తారా? బయట వాళ్ళ పేర్లు ఎవరన్నా చెప్తారా? క్రైస్తవుడు కానోడు ఇది కనుక్కున్నాడండి అని ఏమన్నా ఒక పేరు చెప్పగలరా? సైన్స్ వాళ్ళు చెప్తారా? కొన్ని ఉన్నారా? కానీ ఎక్కువ ఘనత దేవుని పిల్లలకు అనుగ్రహించాడు. అన్నింటికీ మించిన ఘనత ఏమిటంటే, నీ కొరకు నా కొరకు దేవుడు తన ప్రాణాన్ని ధారపోయడం. నీ కొరకు నా కొరకు సమస్తాన్ని జయించి తిరిగి లేవడం, లేపుట కొరకు లేచినవాడుగా కదా.
మన జై జెండాని ఎగరవేయడానికి ఆయన ఏమండి సమాధిని ఓడించి, మరణమును ఓడించి జయశీలుడుగా ఈరోజు మన ప్రభువు, అందుకనే మన దేవుడు అందరికంటే గొప్పవాడు, అందరికీ పైగానున్నవాడు, అందరికంటే గొప్పవాడు మన దేవుడు. మన ఆరాధించే దేవునిని వర్ణించడానికి చాలని జ్ఞానము మనది. ఆయనను అర్థం చేసుకోవడానికి మన జ్ఞానము సరిపోదు. చాలాసార్లు దేవునిని సరిగా అర్థం చేసుకోలేం. ఇక్కడ యెషయా భక్తుడు అంటున్నాడు, నీకు తెలియదా, నువ్వెప్పుడు వినలేదా? ఏమంటున్నాడంటే దేవుడు అలసిపోవటం కానీ సొమ్మసిల్లడము కానీ అది జరుగుంటే కల్వరిలో జరగాల. ఏమండి, అది ఒకవేళ ప్రభువు సొమ్మసిల్లిపోయాడు, తల్లడిల్లిపోయాడు, మెడకాయని ఒక పక్కకి ఆ ఓటమిని ఒప్పుకున్నాడు అంటే, ఓటమిని ఒప్పుకుంటూ తల ఏం చేస్తామండి, ఉంచుకుంటాం. అదేమి కూడా మన ప్రభువు ఆయన సొమ్మసిల్లడు. మానవులు అనుకుంటాము, చాలామంది అంటారు దేవుణ్ణి ఎందుకు విసిగిస్తావంటారు. దేవుణ్ణి విసిగిస్తావు ఎందుకు? కొన్నిసార్లు మన ఆఫ్ నాలెడ్జ్ కూడా ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు దేవుణ్ణి పద్దాకా శోధించడం, అడగడానికి నీకు నొప్పి అయితే ఆయనకి వినడానికి ఏమి నొప్పి లేదు. ఆ మాటలు ఎవరు ఏమని ఎందుకు అనిపిస్తుంది అంటే, శత్రువు ఆ రీతిగా కూడా నిన్ను దెబ్బతీస్తుంది. శత్రువు ఆ రీతిగా కూడా ఎందుకు, ఎన్నిసార్లు అడుగుతావు? ఒక 10th క్లాస్ సర్టిఫికెట్ కావాలంటే ఎన్ని సబ్జెక్టులు తప్పినా అన్ని సబ్జెక్టులు కూడా రాసి సాధిస్తాడు. అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే 10th క్లాస్ పాస్ అయినట్టు. దైనందిన జీవితంలో కూడా ఆయన అలసిపోయే దేవుడు కాదు, ఆయన సొమ్మసిల్లే దేవుడు కాదు. అలసిన వారికి శక్తినిచ్చేవాడు, అలసట తీర్చేవాడును, సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధిని ఇచ్చేవాడు దేవుడు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నాకు కొంచెం ఓపిక కావాలంటే నేను ప్రభువును స్తుతిస్తాను. ప్రభువును స్తుతిస్తే నా నరాలన్నీ సడలించబడతాయి. బలహీనతలో ఆయన శక్తిని నింపి నాకు బలం ఇస్తాడు కదా, అప్పుడే శక్తి పొందుకుంటా. ఆ బలహీనత చేత నిద్రపోతే చాలామంది అనుకుంటారు రెస్ట్ తీసుకుంటే శక్తి వస్తుంది అనుకుంటారు. నీ బొంద, నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అదంతా కూడా ఉట్టిదే. శరీరం అలసిపోయినప్పుడు పని చేయకుండా సైలెంట్గా ఉంటే నాకు శక్తి వస్తుంది అనుకుంటారు. అదంతా కూడా నీ సాటిస్ఫాక్షన్. నువ్వు దొంగవు కాబట్టి ఎట్లాంటి ఆలోచనలు చేస్తావు. కానీ నిజంగా భక్తుడైన వాడు, నిజముగా క్రీస్తుని ప్రేమించేవాడు, క్రీస్తు శక్తిని ఎరిగినవాడు ఏం చేస్తాడంటే, అలసిపోయిన సమయంలో తన రూముకు వెళ్ళి ఎక్కడ సేద తీరుస్తాడంటే దేవుని దగ్గర సేద తీరుస్తాడు. ఆ మాట ఎక్కడన్నా ఉందా బైబిల్లో? ఎక్కడుంది? ఆయన సేద తీర్చే దేవుడు. ఆయన సేద తీరుస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన ఒడిలో వాలినప్పుడు, ఆ ఫీల్ నువ్వు అనుభవించినప్పుడు, ఆ ఫీలింగ్లోకి నువ్వు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ విధముగా ఆయన శక్తిని పరిపూర్ణం చేస్తాడు. ఇక్కడ ఈ యొక్క భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఈ ఎదురు చూపు అనేదాన్ని నేను ఆలోచన చేసినప్పుడు నాకు అబ్రహాము భక్తుడు నా కళ్ళ ముందుకు వచ్చాడు. ఎందుకంటే 18వ అధ్యాయంలో బయటేమో ఎండ, తను ఉన్నదేమో ఒక చిన్న నీడ. ఇలాంటి టైంలో దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే దేవుని దూతల ప్రత్యక్షత ఆయనకి
కలిగినప్పుడు ఎండలో చెమట కారిన తర్వాత నీరసం రావాలి. ఆయన వయసు 99. కానీ ఆయన పరిగెత్తాడంట. ఎక్కడికి? మందలోనికి పరిగెత్తాడట. భార్య దగ్గరికి. ఎదురు చూపులో అబ్రహాము పొందుకున్నది ఏమిటి అని అంటే దేవుని శక్తి. దేవుని శక్తి దేవుని శక్తి పొందుకున్నాడు. ఎప్పుడైనా సరే మనం ఎదురు చూచుట అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కొరకు ఆశతో కనిపెట్టుట, ఆశతో తేరు చూచుట. ఇప్పుడు ఒక అతను అంటున్నాడు, ఎవరు పేతురు దగ్గరను యోహాను దగ్గరను ఆయనంట ఏమన్నా వెండి బంగారాలు ఇస్తారని చెప్పేసి తేరి చూస్తూ ఉన్నాడట. కానీ దేవుడు వెండి బంగారాలకు ప్రయారిటీని ఇచ్చే దేవుడు. నిన్ను బ్రతికిస్తాడు కానీ వెండి బంగారం నిన్ను బ్రతికించదు. 4 రోజులు పోషించొచ్చేమో కదా. ఒకవేళ డబ్బు వెండి బంగారం దేవుడు మనకిస్తే 4 రోజులు పోషించబడవచ్చు. కానీ దేవుడు ఆ చిన్న కార్యం చేయడానికి ఆయనలో ఉన్న మనసు, బుడ్డి మనసు మనలాగా గుప్పుడంతా ఏమంటారు బుర్ర కాదు, మెదడు కాదు కదా. ఆయన విశాల హృదయుడు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడట. ఈ విశ్వమంతా కూడా అంతగా వ్యాపించిన దేవుడు నిజంగా ఆయన కొరకు ఎదురు చూచుట. అంతేకాదు ఆయన పొందుకున్న ఘనత, అబ్రహాము గారు పొందుకున్న ఘనత వృద్ధాప్యమందు యవ్వనాన్ని. ఒప్పుకుంటారా? వృద్ధాప్యమందు యవ్వనాన్ని. ఇక్కడ ఏమంటున్నాడండి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. అంటే అబ్రహాము శరీరమును గురించి వ్రాయబడిన మాట మృతతుల్యమైన శరీరము. మృతతుల్యమైన ఈ శరీరానికి దేవుడిచ్చింది ఏంటండి? యవ్వన. ఎందుకంటే మన దగ్గర ఏముందంట? మన దేవుడు 33 సంవత్సరాలు నవ యవ్వనము కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన అంత యవ్వన కాలంలో మృతులమైన మన కొరకు మృతి చెంది ఆయన బ్రతికి మనల్ని బ్రతికించినది ఎందుకొరకు అని అంటే ఆ యవ్వన బలాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి. ఆ సీక్రెట్ పొందుకోవడానికి మనమే అలసత్వం చూపిస్తున్నాం. మనము అడగటానికి సొమ్మసిల్లిపోతున్నాం. అడగడానికి మనకి శక్తిహీనత, నిద్రమత్వం. అంతేగాని దేవుడు యవ్వన బలాన్ని ఎవరికిచ్చాడమ్మా? ఎవరికిచ్చాడు? మృతతుల్యమైన, ఇక చావడానికి సిద్ధముగా ఉన్నటువంటి భార్య భర్తలు ఇరువురికి. ఋతుక్రమం ఆగిపోయిన ఆవిడకి మరలా స్టార్ట్ అయింది. ఏంటండి? ఎంత గొప్పవాడు మన దేవుడు. ఎదురు చూచుట. ఇక్కడే అంటాడు, యెషయా గ్రంథకర్త అంటాడు 30వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయనను నమ్ముకొనుట వలన 15వ వచనం, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన. చూసారా? అంటే దేవుని కొరకు ఎదురు చూచుట అనే దాన్ని ఈయనే మనకి కొంచెం అక్లుప్త భాషలో ఏం చెప్తున్నాడంటే నమ్ముకొనుడి, నమ్మాలి. ఎదురు చూచుట అంటే నిరీక్షించుట కదా. వెయిట్ చేయడం, నిరీక్షించుట. నిరీక్షణ ఎక్కడి నుంచి పుడుతుంది అని అంటే విశ్వాసము నుండి నిరీక్షణ పుడుతుంది. విశ్వాసం ఎక్కడ మొదలవుతుంది అని అంటే నమ్మకము నుండి విశ్వాసం మొదలవుతుంది. ఆ నమ్మకం ఎక్కడ ప్రారంభమవుతుందంటే నమ్మే వాడిలో ప్రారంభమవుతుంది. అంతేనా? ఇక్కడే ఉండండి అరగంటే.
నమ్మేవాడిలో నమ్మకం ప్రారంభమవుతుంది. నమ్ముట, నమ్మితే నువ్వు విశ్వసిస్తావు ఆయన చేయగలడని. విశ్వసిస్తే నిరీక్షిస్తావు, నా ప్రభువు నా కొరకు ఏమైనా చేయగలడని. నిరీక్షణ అంట సిగ్గుపరచదు. దేవుని కొరకు ఏది దేవుడు చేయగలడని నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచుతామో ఆ నిరీక్షణ, ఆ ఎదురు చూపు బలాన్ని ఇవ్వడమే కాకుండా నీకు ఆ ఎదురు చూపులో ఉండే ఆనందం కదా. ఇటు వస్తున్నాడు, అటు వస్తున్నాడు, పిల్లలు వస్తున్నారంటే ఆటో ఇటు వస్తుందేమో, ఆటో ఇటు వస్తుందేమో ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు ఈ ఈ మనుషుల కంటే కూడా ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. ఒకసారి నేను దేవుణ్ణి చూడాలని చాలా ఆశపడి ఆ జింజర్లో ఉన్నాం. నేను మంచి యవ్వన కాలంలో ఉన్నాను. దేవుణ్ణి ఏమైనా సరే చూడాలి, దేవుణ్ణి దేవునిగా చూడాలని, ఓ పాస్టర్గానో ఓ మనిషిగానో అలా చూడాలనే కోరిక నాకు పుట్టలేదు. అసలు దేవుడు అంటే అసలు ఆయన రూపం ఎలా ఉంటుంది? అగ్ని అని ఉంది కదా, అగ్ని ఒకవేళ అలాగా, లేకపోతే మండే పొదగాన అట్లా ఎలా చూడాలి అని నాకు వచ్చి నేను ఆ రోజంతా కొద్ది రోజులు ప్రార్థన చేశాను. ఆ రోజు కొంచెం ఇంకా కనబడట్లేదని మనకి కొంచెం ఏమొస్తుందండి, అలసత్వం వస్తుంది. వ్యసనం కాదు, అలసత్వం వస్తుంది. నా అలాంటోడు కూడా కనపడతాడు ఆయన, నేను కూడా చూడగలుగుతాను ఆయన. ఆయన అబ్రహాము చూశాడంటే ఆయన మహాభక్తుడు, ఈ యాకోబు చూశాడంటే ఆయన వాళ్ళ నాన్న మంచోడు, వాళ్ళ తాత మంచోడు, ఆ మంచి మా వంశంలో లేదు కదా అని నేను చాలా నిస్సహాయంగా కొంచెం సరేలేదయ్యా కనపడిపోయినా పర్వాలేదు, నీ మాటన్నా వినబడుతుంది కదా అనుకున్నాను. అలా కొంచెం ఒక చిన్న గదిలో మేము ఉండేవాళ్ళం. ఊరికే ఆ పౌట అలా వేసుకుని ప్రేయర్ చేస్తూ ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండేదాన్ని. ఆ పౌట్ చెంగు తీసి అలా వేసుకుని అలా మత్తుగా ఉన్నప్పుడు, అలా కొంచెం మైకం కమ్మినప్పుడు అలా పడుకున్నప్పుడు బస్ స్టాండ్ దగ్గర నుంచి నాకు కనపడుతున్నారు యేసుప్రభు, తెల్లటి వస్త్రాలు వేసుకుని. అది నాకు ఒక యవ్వనంగా ఉన్నప్పుడు, మేము పెళ్ళైన స్టార్టింగ్లో ఓ పాస్టర్ గారి దగ్గరికి మేము చర్చ్కి వెళ్ళేవాళ్ళు, భీమవరపాడని, అది మైలవరం దగ్గరలో. ఆ పాస్టర్ గారు రాజులు, ఆయన మారు మనసు పొంది తను దేవుణ్ణి నమ్ముకున్నారని చెప్పేసి భార్య బిడ్డల్ని తనతో రాలేదు, తను విడిచిపెట్టేశారు. అయినప్పటికీ కూడా ఆయన అక్కడ పరిచర్య చేస్తూ చాలా చిన్నోడు, నాకంటే కూడా చిన్నోడు, తమ్ముడు అనేదాన్ని నేను. అలాగా ఆ పాస్టర్ గారు లాగా అనమాట, ప్రభువులాగా కాదు. నేను ఎక్కడ బ్రతుకుతానండి ఆయన్ని చూసి, ఆయనలాగా వస్తుంటే ఇదేంటి రాజుగారు వస్తున్నట్టున్నారు అని నేను అనుకుంటున్నాను. అలా వస్తూ ఉన్నప్పుడు ఆ రోడ్డు యాక్చువల్లీ ఇసుకను రాళ్ళు నీట్గా ఉండదు. ఆ రోడ్డు ఎలా అయిపోతుందంటే ఆయన అడిగేస్తూ ఉంటే ఆ రోడ్డు అంతా కూడా సాఫ్ట్గా అయిపోయిందండి. ఆయన అలా ఏదో కట్టుకున్నటువంటి చెప్పులాగా అనిపిస్తుంది కాళ్ళకి. నేను ఇక్కడ మరి ఏ షాప్లో చూడలేదు. ఆ వస్త్రం, ఆ హెయిర్ చూస్తేనేమో చక్కగా ఇక్కడ వరకు ఉంది. అంటే ఆయన చాలా అందంగా ఉంటారు కాబట్టి ఆ పాస్టర్ గారు ఆయన్ని పోల్చుకుంటున్నాను నేను. ఇలా ఇలా బారాటి ముఖం అనమాట, ఇలా నా మొహంలాగా 4 పలకలు కాదు, చక్కగా ఇలా బారుగా ఉంది, చాలా అందంగా. ఆ కళ్ళలో నుంచి నాకు ఎక్కడి నుంచి కనపడుతున్నారంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఆయన అలా అలా తిరగాలన్నమాట. ఇది కూడా ఇలా అయిపోయింది, దారి ఇలా అయిపోయింది. మా ప్రహరీ దగ్గరికి వచ్చినప్పుడు మా ప్రహరీ 2గా అయిపోయిందండి, ఇలా చీలిపోయింది. అంటే ఇది ఇలా వెళ్ళిపోయింది, ఇది ఇలా వెళ్ళిపోయింది. ఆయన ప్రహరీ ఎక్కి రావడం అలా లేదు. ఇది ఇటు వెళ్తుంటే అటు ఆయనకి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మా డోర్ దగ్గరికి వచ్చినప్పుడు మా డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. ఆయన లోపలికి వచ్చిన తర్వాత నేను నిలువెల్లా చూస్తున్నాను.
నిలువెల్లా చూసినప్పుడు ఆయన కళ్ళల్లో నుంచి ఒకలాంటి దయ, ఆ కళ్ళు ఇంక నేను ఎప్పుడు చూడలేదు. అంతకుముందు నేను అనుకున్న పాస్టర్ గారిలాగా కాదు ఇప్పుడు. ఆయన తెల్లటి అంగీ వేసుకున్నారు. ఆ అంగీ లోపల కూడా ఏదో ఒక వస్త్రం ఇక్కడ కనబడతా ఉంది. ఆ క్రింది కూడా కనపడతా ఉంది. పాస్టర్లు వేసుకునే వస్త్రం లాంటిది కాదు. అలా ఆ అద్భుతమైన వైటు, ఆ కళ్ళల్లో నుంచి నన్ను చూస్తూ ఉండి నన్ను అన్నారు, నాకు భోజనం పెట్టు అన్నారు. నేను ఆ రోజు నేను అంటున్నాను, అయ్యా పాస్టర్ గారు నా దగ్గర భోజనం పెట్టడానికి ఏమీ లేదు. కొంచెం పెరుగుంది, కొంచెం అన్నం ఉంది. అది నీకు పెడతాను. పిల్లలకి చెప్తాను పాస్టర్ గారికి పెట్టేశానని అని చెప్తున్నాను నేను. ఆయన నవ్వి, నీ దగ్గర అదే ఉందని నాకు తెలుసు అన్నారట. అని ఆ రోజు నా తల మీద చేపెట్టి ఆయన ప్రార్థన చేస్తూ, ముందు ఏం చేశారో నాకు జ్ఞాపకం లేదు కానీ నీవు ఆశీర్వాదముగా ఉంటావు అని మాత్రం నాకు గుర్తుందండి. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నిజంగా ఆనాడు ఆ ప్రభువుని చూడాలనే ఆశ, ప్రభువుని చూచిన తర్వాత ఆ హృదయంలో ఎలాంటి ఒక ఆ చిన్న పిల్లకి మనం బెలూన్స్ ఇస్తే ఎలా ఆడుకుంటారో ఎగిరి ఎగిరి నా హృదయం ఆ విధంగా పరుగులు పెడుతుంది, ఉరకలేస్తుందండి. నా హృదయంలో కలిగిన సంతోషం కూస్తంత కాదు, నిజంగా వాస్తవానికి అంత పెరుగన్నమే నా దగ్గర ఉంది. అది పిల్లలకి పెట్టి ఆయనకి పెట్టాను. ఆ రోజు నేను పస్తున్నా. కానీ ఆ సంతోషం నాకు ఆకలి తెలియలేదు. తర్వాత నాకు ప్రభు అనేది నా మత్తు విడిలిన తర్వాత నాకు అర్థమైంది. నా దగ్గరకు వచ్చింది, పాస్టర్ గారు వస్తే కానీ ప్రహరీ ఎందుకు వేయిస్తుంది, రోడ్డు అంతా ఎందుకు దాని అంతటా అది చక్కగా ఫామ్ అవుతుంది అంటే మన దేవుడు వస్తే సృష్టి ఆ రీతిగా ఉన్నప్పుడు మానవులమైన మన హృదయాలలో కలిగేటువంటి నూతనత్వం, అందుకని ఇక్కడ అంటున్నాడు నూతన బలము, నూతన బలము, నూతన సంతోషము, నూతన సమాధానము, సమస్తము నూతనమే అంటాడు కదా. ఇదిగో సమస్తము నూతనమే. నిజంగా ప్రభువుని కలిగి ఉన్నటువంటి హృదయములో కలిగే నిజమైన సంతోషం ఎంతమంది అనుభవిస్తారో తెలియదు కానీ ఆ కష్టకాలంలో బాగలేదనుకోండి, అప్పుడు ప్రైజ్ చేయండి. ప్రైజ్ చేయలేము అని కూర్చోవద్దు. అప్పుడు ఆరాధించండి, తిరగబడండి. ఇందాక అన్నాను కదా మొట్టమొదట్లోనే, ఏమన్నాను? ఫైట్ చేయాలి, పోరాడాలి. ఏంటి నీ బలహీనత అని తిరగబడాలి, శత్రువు మీద తిరగబడాలి. నిన్ను బలహీనపరిచేది శత్రువు అయితే నిన్ను బలపరిచేది దేవుడు. బలహీనపరచడానికి ఆహ్వానం అవసరం లేదు, కానీ బలపరచడానికి నీవు ప్రభు వైపు తిరగవలసి ఉంది, ప్రభువును అడగవలసి ఉంది. యోబు శత్రువుని ఆహ్వానించలేదు. నేను దాని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, బహుశా దేవునితో ఇంత ఎదురుపడి మాట్లాడేటువంటి ఈ పోగొట్టుకున్న ఈ సాతాను, దీని పేరు కూడా ఉచ్చరించడం చిరాకే, బహుశా ఆయన త్రోసివేసేటప్పుడు ఏదైనా ప్రభుతో మాట్లాడుంటుందా అని ఆలోచించినప్పుడు, అయిపోలేదు, నన్ను తోసేసినందుకు నేను కూడా ప్రతీకారం తీర్చుకుంటాను, సృష్టి లేదా ఉంటుంది హెబ్రీ పత్రికలో, సృష్టి ఉంది కదా, అది నువ్వు తర్వాత ఏం చేస్తావు కూడా ఆడు కూడా తక్కువడు కాదు. సోదరులకి భవిష్యత్తు చెప్తారు తెలిసినా మీకు. ఇప్పుడు మోషే పిలిపించిన ఫరో పిలిపించినటువంటి శకులగాండ్రు వాళ్ళు కొంత భవిష్యత్తు చెప్పారు, వాళ్ళు కూడా కొన్ని చేయగలిగారు. అది ఏది అని అంటే సాతాను శక్తి. వాళ్ళే ఏమన్నారంటే చేయలేకపోయినది దేవుని శక్తి. అంటే సాతాను కొంతవరకు మనుషుల్ని భ్రమపెట్టి లాగేయట్లేదండి.
భ్రమ పెట్టి ఈడ్ చేయట్లేదండి. నేను తల్లితో మాట్లాడుతూ ఉంటే పాస్టర్లంట సగమే చెప్తున్నారంట. ఆ సగంలో ఆగిపోతుందంట. ఆ సగం బైబిల్ చెప్పుద్ది. ఆ సగం పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఆ సగాన్ని బట్టి మన భక్తిని నాశనం చేసుకుంటే, ఆ సగమే నువ్వు విని ఇదే అంతా అనుకుంటే, నీ భక్తి కూడా ఏమైపోద్దంటే సగానికి వెళ్ళిపోద్ది. నేను అంటున్న మాట అర్థమవుతుందా? నీకు సంపూర్ణంగా బైబిల్‌లో ఉన్నది ఉన్నట్లుగా చెప్తేనే ఆ బోధ విను. సమస్య చెప్పి వదిలేస్తే కాదు, సమస్యకు సొల్యూషన్ కూడా ఉంది బైబిల్‌లో. బోధలో క్వెషనేసి వదిలేయటం కాదు, క్వెషన్‌కి ఆన్సర్ కూడా ఉంది. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నువ్వు వినలేదా నా గురించి? నీకు తెలీదా నేనంటే ఏమిటో? నేను సొమ్మసిల్లైపోయేవాడినా? నేను శక్తిహీనుడినా? నేను బలహీనుడినా? అదేమీ కాదు కదా! అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి నేను సహాయం చేసేవాడినని నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? సొల్యూషన్ చెప్పకపోతే ఆ బోధ వినొద్దండి. ఈరోజు బోధలు ఏర్పాటు చేయబడిన వారిని సైతము మోసగించబడే దినాలు. అంటే ఎప్పటి నుంచో ఈ మాటలే చెప్తున్నారు కదా అని అంటే, దేవుడు తన కృప ద్వారా, కృప చేత తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకొరకు అని అంటే, పరిపూర్ణతలో ఉన్నాను అని భ్రమపడే వారి కొరకేమో ఒకవేళ ఆలోచన చేయవలసి ఉంది. సిద్ధపాటు లేని వాళ్ళ కొరకని కాదండి. దేవుని రాకడ ఆలస్యం అయ్యేది. అరే, ఒకప్పుడు నా కుమార్తె పరిపూర్ణురాలిగా ఉంది, ఇప్పుడు తన సొంత శక్తి మీద ఆధారపడి భక్తిని సగానికి దిగజారిపోయింది, ఈ కొంచాన్ని పరిపూర్ణం చేసుకుంటుందేమో, సరే అని దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడేమో. మన కొరకు ఎదురు చూస్తూ నిన్ను కూడా నా కొరకు ఎదురు చూడు అని చెప్తున్నాడేమో. ఏమండి, బైబిల్లో ఒక సుందర స్త్రీ ఉంది, సుందరమైన స్త్రీ. చూద్దామా? పరమగీతము పరమగీతము 'నేను వదిలిపెట్టక పట్టుకొంటిని' అనేటువంటి ఆమె 3వ అధ్యాయాన్ని చూసినప్పుడు, ప్రక్కన అధ్యాయం కూడా చూసినప్పుడు ఆమె గురించి చక్కగా వ్రాయబడుతుంది. నేను వెతికిందంట, దొరకలేదు, మరల వెతికింది. అంటుంది, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా, నేను వారిని ఆగనమ్మా, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా. ఎవరిని విడిచిందో మనకు అనవసరం, కానీ ఇక్కడ మనము విడిచిపెట్టవలసినది మనకు అర్థం కావాలి. అర్థమవుతుందా మీకు? మనము ఇక్కడ ఈ స్త్రీ అంటుంది, కొంత దూరం వెతికింది, ప్రభు కనబడలేదు, ఏదో తనకు వద్దనుకున్న వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టిందట. కొంత దూరము వెళ్ళిన తర్వాత నా ప్రాణప్రియుడు నాకెదురుపడాను. కొంత దూరం రావాలండి, కొంత దూరం ప్రయాసపడాలి, కొంతకాలము ప్రయాసపడాలి, కొంత సమయము ప్రభువుకి వెచ్చించాలి. అలా లేనప్పుడు దేవుని ప్రత్యక్షతను మనం కన్నులారా చూడలేం, ప్రభు కార్యాన్ని చూడలేం. ప్రభువును అయ్యా నేను నిన్ను చూడాలి అని అంటే రేపు పొద్దున మీ కోరిక కలుగుద్ది. అరే, విమలమ్మ గారు కనపడ్డావంటాయా, మాకు కూడా కనపడు. కానీ మగ్దలేనా ప్రభువుని ప్రభువుగా చూచింది. నేను ఆయన ఒక సాధారణమైన బోధకునిగా చూచే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడేమో, కానీ మగ్దలీనా ఆయన మహిమ గల, నాకంటే మగ్దలేనా చాలా ముందుకెళ్ళిపోయింది. నమ్ముతామా? ఆయన చాలా, ఎందుకంటే ఆమె ప్రభువును వెంబడించింది, ప్రభుతో కలిసి నడుస్తుంది, ప్రభు లేని లోటు తను తెలుసుకుంది, ప్రభు లేకపోతే బ్రతుకు శూన్యమని ఎంచింది. కనుకనే ప్రభు కొరకు రాత్రి వేళ వెతుకుతుందంట.
ఇక్కడ కూడా ఈమె రాత్రి వేళ వెతుకుతుందంట. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని ఎంతమంది అండి ఇలాగా? ఎంతమంది ఇలాగా కాసేపు ప్రార్థన చేసి నిద్రపోయి ఎతుకుతారు. నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతే ప్రభు నీ దగ్గరకు వచ్చినా సరే అంటున్నందుకు నేను వెదకినాను, అతడు కనబడలేదు. నువ్వెంత వెతికినా కనబడడు. ఎందుకంటే నిద్రావస్థలో ఉన్నావు. అమీబాలాగా మారిపోతే చలనమేముంటుందండి? ప్రక్కనుంది ప్రభు అంటున్నాడు ఆమెను, నీ నోరు సుందరము. ప్రభు అంటున్నాడు, సంఘాన్ని గురించి అంటున్నాడు, నీ నోరు సుందరము. అంతా 10కి మళ్ళా 4:10కి వచ్చేసరికి నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము. ఇక్కడ తర్వాత అధ్యాయంలో అంటున్నాడు, 5వ అధ్యాయంలో అంటున్నాడు 2వ వచనంలో, నా తల మంచుకు తడిసినదే, నేను వస్త్రము తీసివేసి తిని నేను దాని మరలా ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిపడెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో ఓవేళ ఈ దురవస్థలో ఈరోజు సంఘం ఉంటే ఏమనుకుంటామండి? బద్ధకం. మెలకు వస్తుంది. మెలకు వచ్చినప్పుడు అనుకుంటాము మళ్ళీ నిద్ర కావాలని అడుగుతాం. నీకు మెలకు ఇచ్చింది దేవుడు నిద్ర అడగడానికి కాదు, నీ సమస్యలు చెప్పుకోవడానికి. అది నీకు సమయం. నీ సమస్య విన్నవించుకోవడానికి ఏకాంతముగా అని ఉంటుంది. ఏకాంతముగా తోడుకొని పోయి హోషేయ గ్రంథంలో ఉంటుంది, ప్రేమగా మాట్లాడతాడంట. ఏకాంతానికి నిన్ను తీసుకొని వెళ్తాడు. అందరూ నిద్రపోయే టైంలో. నేను ఒక ఆమె గురించి చెప్తాను కదా, ఎవరెవడ? అమెరికా కొరియన్. ఆమె పేరేంటి? చూనం. ఆ నైట్ టైము దేవుడు ఆమె దగ్గరికి వస్తాడట, ప్రేమగా మాట్లాడతాడంట. ఆమె చేయి పట్టుకొని పరలోకానికి తీసుకెళ్తాడట. పరలోకంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఆమెకు పరిచయం చేస్తాడట. ఈరోజు భక్తుల లెక్కలో ఆమె ఒక భక్తురాలిగా చేరిపోయింది. కారణం ఏంటి అని అంటే, రాత్రి లేదు పగలు లేదు, తన ప్రాణ ప్రియుని కొరకు నిజంగా ప్రభువును ప్రాణప్రియుడు అని అనుకుంటే నిజంగా ఆయనకి సమయం ఇవ్వకుండా ఉంటామా? అలసత్వం చూపిస్తామా? అనారోగ్య సాకు చెప్తామా? బలహీనత సాకు చెప్తామా? టైం లేని సాకు చెప్తామా? ప్రతిదీ కూడా అధిగమించవచ్చు అనేది ఈరోజు వాక్యం. ఎందుకంటే ప్రభువారు నీ అలసట తీర్చేస్తాడు. ఆయన అలసిపోడు. నీ బలహీనతకి ఆయన బలం చేరితే నీ బలహీనత బయటకు వెళ్ళిపోతుంది. అదేంటి అని అంటే, ఆయనను నమ్ముటలో, ఆయన కొరకు నమ్ముటే, ఆయన కొరకు ఎదురు చూచుట అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. మరొక మాట చూసినప్పుడు 26వ అధ్యాయం యెషయా భక్తుడు చెప్తున్నాడు. 26వ అధ్యాయంలో నుంచి 26వ అధ్యాయంలో నుంచి యెహోవా 8 యెహోవా నీ తీర్పుల మార్గమున వచ్చుచున్నావని. ఒకవేళ కరెక్టే, మన సమయంలో ఆయన మనను సేదతీర్చడానికి, మనను బలపరచడానికి, మనకి శక్తి ఇవ్వడానికి ప్రభు వస్తున్నారు. కానీ ఆ సమయము నువ్వు సద్వినియోగం చేసుకున్నప్పుడు, నువ్వు రాత్రి వెతికినా పగలు వెతికినా
ఆయన దొరకలేదు అనేది షూలమ్మితి మనకు చెప్తా ఉంది. నేను బద్దకిచ్చాను, నేను కాళ్ళు కడుక్కున్నాను, బట్టలు మార్చుకున్నాను, ఇదంతా కారణం చెప్పినప్పుడు నేను వెతికినాను, నేను తలుపు తీయటానికి గడి వరకు వెళ్ళినాను, అతడు వెళ్ళిపోయాను. కానీ మరలా నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడంటే, ఇక్కడ దేనికి వస్తాడంటండి? తీర్పుల మార్గమున నువ్వు తీర్పుల మార్గమున మేము నీ కొరకు కనిపెట్టుచున్నాం. ఇక్కడ ప్రజలు అంటున్నారు తీర్పు తీర్చే కాలం ఒకరోజు. అంటే ఇదంతా కూడా మనము అర్థం చేసుకోలేనప్పుడు, దీని అంతటిని గూర్చి మనము మన హృదయంలోనికి దీనిని పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఆయనంట ఆ తీర్పుల మార్గము గుండా మన దగ్గరికి ఒకవేళ పనిష్ చేయడానికి వస్తాడంట. అర్థమవుతుందా తీర్పు అంటే? అందుకని పైన అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. ఆనుకోవాలి, యెహోవాని నమ్ముకోవాలి, దేవుని మీద ఆనుకోవాలి. ఆనుకుంటేనే ఆయన కొరకు. ఇప్పుడు ఒక కుర్చీలో మీరంతా కూర్చున్నారు, మళ్ళీ మిమ్మల్ని మీరు మోసుకుంటున్నారా అంటే హాస్యాస్పదంగా ఉంటుంది కదా. మీరు దేని మీద కూర్చున్నారు, దేని మీద ఆనుకున్నారు, మీ బరువు దేని మీద వేశారు, ఏది మిమ్మల్ని మోస్తుంది? కరెక్టే కదా, ఇందులో డోకలేదు. కాబట్టి ఆ రీతిగా దేవుని మీద ఆనుకోవాలి అని చెప్తున్నాడు. మీరు ఏ రీతిగా మీ నిస్సందేహంగా కదా పడిపోతామని హ్యాండిల్స్ ఏమన్నా గట్టిగా పట్టు కూర్చున్నారా? ఏమండి, కాళ్ళతో వెనకాల ఏమైనా ఇట్లా వెనక అదుమి పట్టారా? ఏది లేదు, ఫ్రీగా కూర్చున్నారు. అలాగే ఒక కుర్చీలో ఏ రీతిగా కూర్చోడానికి అంత ఫ్రీగా నువ్వు ఉన్నావో ఆ రీతిగానే దేవుని మీద ఆనుకో అని యెషయా భక్తుడు చెప్తున్నాడు. దేవుని మీద ఆనుకొనుట కూడా దేవుని కొరకు ఎదురు చూచుటే. దేవుని నమ్మటం కూడా దేవుని కొరకు ఎదురు చూచుటే. కాబట్టి నూతన బలము కావాలంటే బలహీనత అని రోజంతా కొట్టుకున్నా సరే మీ బలహీనత ఇంకా రెట్టింపు అవుతుంది. ఎందుకంటే శరీరంలో ఉన్న బలహీనత మనసులోకి ఇప్పటికే వచ్చేసింది. మానవుని యొక్క భయంకరమైన బలహీనత ఏంటంటే నేను బలహీనుడని అనుకోవడం. ఎప్పుడు కూడా మానవుడు ఎదుటోడు చాలా బాగున్నాడు, చాలా చక్కగా తింటున్నారు, చాలా చక్కగా ఉంటున్నారు, తినే తిండిలోనూ త్రాగే నీటిలోనూ బలం వస్తే ఈ లోకంలో ఎవడు కూడా బలహీనుడు రోగగ్రస్తుడు ఉండడు కదండి. ధనవంతులైన వారందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. షుగర్ లేనోడు ఎవడన్నా తీసుకురమ్మంటే బహుశా 100కి 5 6 ఉంటారేమో లేనోడు కదా. కాబట్టి తినేదాన్ని బట్టి కాదు. అందుకని ప్రభు అంటాడు, మానవుడు రొట్టె వలన కాదు దేవుని. మరి నువ్వెందుకు తీసుకోవు? బలహీనతలను గూడు కట్టుకుని ఎందుకు పెట్టుకుంటున్నావు? నీ బలహీనతలో ఆయన శక్తి వద్దా? ఆయన చేయలేనోడా? నువ్వు వెంటలేదా? పోనీ ఆయన మృతతుల్యమైన అబ్రహాముకు బలం ఇచ్చాడనేది నీకు నమ్మలేకపోతున్నావా? ఆయనకి చేసినోడు మనకి చేయలేనటోడా? ఏమండి, ఇంకొక వ్యక్తి కూడా ఎదురు చూశాడు క్రొత్త నిబంధనలో. ఎవరు అనంటే జక్కయ్య. ఎంత ఆశ అంటే ప్రభును చూడడానికి, ఎంత ఆశ అంటే తనకున్నటువంటి ప్రతి ఈగోని విడిచిపెట్టాడండి. పెద్దోడు చెట్టు ఎక్కడం అంటే అది సాధారణమైన విషయం కాదు. చిన్నపిల్లల చెట్టు ఎక్కితే బాగుంటుంది, కానీ పెద్దోడు చెట్టు ఎక్కితే, పైగా 10 మంది వస్తున్న దారిలో అందరూ చూస్తూ ఉండగా కదండి. కాబట్టి అతనికి కూడా దేవుని ప్రత్యక్షత, దేవుని దయ, దేవుని కరుణ, తన బలహీనతలన్నీ కూడా బహిరంగంగా విడిచిపెట్టాడండి.
తన బలహీనతలన్నీ కూడా బహిరంగంగా విడిచిపెట్టాడు. అయ్యా నేను ఇచ్చేస్తాను అని అంటే దాని అర్థం, అయ్యా నేను తీసుకున్నానయ్యా అనే కదా. బహిరంగంగా ఒప్పుకున్నాడు. పాపాన్ని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఆయన దగ్గర కూడా ఒప్పుకోలేని దాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేయకూడదండి. అందరిలో ఒప్పుకోమని నేను చెప్పట్లేదు, కానీ నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు నీ జీవితాన్ని ఆయన ఎదుట కుమ్మరించాల్సి ఉందండి. కుమ్మరించాల్సి ఉంది. అన్న తన హృదయాన్ని కుమ్మరించింది అని మాట వరసకి మనం చెప్పుకుంటాం, కానీ ఎన్ని రకాలుగా తను ప్రార్థన చేస్తే ఆ కుమ్మరింపు అనే పదం అక్కడ వ్రాయబడిందో అది మనం గ్రహించలేం. ఎప్పుడంటామండి? వారమంతా దిగిపోయే వరకు, అంటే తన హృదయంలో ఏ ఏ రకాలైన భారాలతో ఆ గుండె నిండిపోవటం వల్ల దేవుని కార్యాన్ని తన జీవితంలో చూడలేకపోయిందో, బిడ్డలను కంటున్న పెనిన్నా మీద ఎంత అసూయ చెందిందో ఏమండి. ఆ పిల్లలను చూసి ఏ రకంగా ఉందో బైబిల్ అంత వివరించలేదు, కానీ అదంతా కూడా దేవుని సన్నిధానంలో కుమ్మరించుకున్న కారణం చేత అది దేవునికి అంగీకారమైంది. కాబట్టి దేవుడు అప్పుడే తక్షణమే తనతో మాట్లాడి బలపరిచి ఇంకా ఎప్పుడూ కూడా తన కళ్ళల్లో కన్నీళ్లు రానంతగా దేవుడు తృప్తిపరిచి పంపించాడు. అంటే ఎంత శక్తిహీనురాలుగా తను వచ్చి ఉంటుందో, ఎంత శక్తి పొందుకుని తను తీసుకొని వెళ్ళిందో అది కూడా మనము గ్రహించాల్సి ఉంది. ఏ పండక్కి రాలేనయ్యా అనేది ఆ పండక్కి వచ్చి దేవుని సన్నిధిలో మొక్కుబళ్ళు చెల్లించడం విడిచిపెట్టి తననే తన సన్నిధానంలో కానుకగా సమర్పించుకున్నటువంటి అన్న తన జీవితంలో ఎంతో ధన్యత పొందిన స్త్రీగా, ఓ అద్భుతమైన కుమారునికి జన్మనిచ్చిన తల్లిగా, ఆ 10 మంది కుమారులను కన్నా పెనిన్నా పేరు కన్నా ముందుకి తను వచ్చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆయన్ని ఆశ్రయించుట లేదా ఆయన్ని నమ్ముకొనుట, ఆయన కొరకు కనిపెట్టిన వారు ఎవ్వరును సిగ్గునొందరు. జక్కయ్యని చూసిన, అబ్రహామును చూసిన, సారాను చూసిన, అన్నాన్ని చూసిన, ఎవ్వరిని చూసినా, అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు విన్నారు కదా నా గురించి, మీరు నా మీద ఎందుకు ఆనుకోరు? ఎంతకాలం మీ బలహీనతల చేత కుట్టుమిట్టాడతారు? నా శక్తి మీకు కావాలంటే ఆ సమయం నాకు ఇవ్వండి. నేను మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తాను, బలవంతులుగా చేస్తాను, దృఢవంతులుగా చేస్తాను. ఎముక వరకు కూడా మొత్తబడ్డ నాకు అనిపించింది, ఇందాక యోబుని చెప్తూ 2 మాట ఆపాను కదా, నాకేమనిపించిందంటే ప్రభుతో అది బహుశా నేనేమి ఊరుకునేదాన్నేమి కాదు, నేను నిన్ను ఏదో ఒక రకంగా నిన్ను బాధ పెట్టకుండా నేనేం విడిచిపెట్టను. నువ్వు నాకు చేసిన దానికి నేను కూడా నీకు కోపం వచ్చిన తర్వాత పరిస్థితి నుంచి విడిచిపెట్టి వచ్చేటప్పుడు అనుకుని ఉంటావండి, నీ ఎంతో చూస్తా అనుకుని ఉంటావా? కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు ఏడిసేవు కదా, నా ముందు నువ్వు ప్రగల్భాలు పలికేవు కదా, నువ్వేదో చేస్తానని అన్నావు కదా, నువ్వు నా భక్తుడైన యోబును, అర్థమైందా? ఏదో అన్నావు కదా, అది ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళింది? అదంటే మీకు చాలా చులకన. ఎక్కడికి వెళ్ళిందండి? సగమే పట్టుకుంటారు, సగమే. ఇక ఆ సగం నుంచి అవతలకి రారు. ఎక్కడికి వెళ్ళింది అని నేను అడుగుతున్నా. దేవుని సన్నిధానానికి ఎక్కడికి వెళ్ళిందండి? మరి వెళ్ళిద్దా? వెళ్ళొచ్చినా? వెళ్ళరంటారుగా మరి మీరు. ఎక్కడికి వెళ్ళింది? ఎవరితో వెళ్ళింది? దేవదూతలతో వెళ్ళిందండి. అది బలవంతురాలని నేను ఘనంగా చెప్పట్లేదు, అది తెలుసుకో, అది కన్నింగ్ అని చెప్తున్నా. అది అబద్ధికుడు, మోసపుచ్చేవాడు, అబద్ధానికి జనకుడు, దరిద్రతని తెచ్చేవాడు దరిద్రుడు.
కానీ మనల్ని దరిద్రుణ్ణి చేస్తున్నాడే అని బాధ. దేవదూతలతో పాటు వెళ్ళింది. అంటే దేవుడు దాన్ని కూడా అలో చేసి ఉంటాడు. కాబట్టే, ఓయ్ నా భక్తుడైన యోబుని నువ్వు చూచావా? పెద్దగా దాన్ని సంబోధించినట్టేం లేదు. చూచావా? చూసావా? ఏదో పొడిచేస్తానన్నావు, కానీ అతడు ఎంత నమ్మకస్తుడు, అతడు ఎంత యథార్థవంతుడు, అతడు ఎంత న్యాయవంతుడో నీకు తెలుసా? నా కొరకు ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారని నీ మొహం నీకు తెలుసా? అప్పుడు అంటుంది, ఏముందలే మానవుడికి అవన్నీ ఆడు చేసుకోగలలే అందు ముందు. నువ్వు కాపాడేవు కాబట్టి కాపాడబడుతున్నాడులే, నువ్వంతా ఆయన్ని ధనవంతుడిని చేసావు కాబట్టి చేసుకోపో అన్నాడు. కానీ భక్తుడైన యోబు మాత్రం ప్రభువుని దూషించుటలో ఒక్క స్టెప్ కానీ ఒక్క మాట కానీ తన నోట రావడానికైనా భక్తుడంటే ఎప్పుడండి? శరీరం అంతా కూడా మొత్తబడి ఎముక వరకు ఆ గాయం వెళ్ళి ఆ నొప్పి, ఆ దురద, ఆ మంట, ఆ యొక్క క్షీణదశ, ఒక విధంగా ఒక్కరోజు సమస్త నష్టాన్ని తీసుకోవడం అంటే ఎంతో కష్టం అండి. ఒక వ్యక్తిని కోల్పోతేనే జీవితం వద్దనిపిస్తుంది. 10 మంది బిడ్డలు కళ్ళ ముందు అలాగా వాళ్ళు బర్యాలు చేస్తూ ఉంటే ఎంత ఆ ఊహలకు అందదు. జంతువులను తీసేయి, ఆస్తి తీసేయి, కానీ అద్భుతమైనటువంటి దేవుని కలిగి ఉన్నవాడు అద్భుతమే. అద్భుతమే. చిన్ని వాటికి మనం సంతృప్తి పడిపోయి మనం ఏమనుకుంటున్నామంటే, నేను క్రీస్తులో ప్రవీణుడను పరిపూర్ణుడను అని ఈ భ్రమ నుంచే నేను బయటికి రమ్మనేది. ఈ భ్రమ శత్రువు ఇచ్చేదండి. ప్రభు అంటాడు, దాన్ని నాలా ఎక్కొచ్చాయి, నాలా పైకి ఎక్కొచ్చాయి, మనిద్దరం కలిపి 40 దినాలు గడుపుదాం. నీకు సాత్వికం వచ్చే వరకు, నీ కోపం అంతా తీసేసే వరకు నీతో నేను 40 దినాలు నీతో పాటే నేను కూడా కొండ మీద. ఇదండి దేవుని అద్భుతమైన ప్రేమ, ఆయనతో గడిపే క్షణాలు. అందుకే ఈయన ఒక పాట రాశాడు కదా జ్యోతిరాజు గారు, నిజంగానండి ఇది ఎక్స్పీరియన్స్. ఇది ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది నీకు ఓన్ ఎక్స్పీరియన్స్. నిజంగా ప్రభుతో గడుపుతుంటే నువ్వేమి ప్రయాసపడక్కర్లేదు. నిజంగా ఆయన నిన్ను తాకినప్పుడు పిచ్చడుపులు కాదండి, అజ్జాలకి పెట్టలాగా కీ 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 ఇది ఏడుపు కాదు. ఒక్క తిప్పకుండా ఏడుస్తావు, కుళ్ళి ఏడుస్తావు. ఎందుకంటే ఆయన ఎదుట, ఆయన పరిశుద్ధత ఎదుట మన బ్రతుకు తేలిపోతుందని గ్రహించినప్పుడు, ఈ భక్తుడు అలా గ్రహించాడు కాబట్టే నీతో గడుపుతున్న ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవు. కుళ్ళి ఏడ్చేది కుళ్ళిపోయి ఆడడం కాదు, తలుచుకుని ప్రభువా, ఇలాంటి ఈ స్థితిలో ఉన్న నాకు నీ ప్రత్యక్షత నాకు ఇచ్చావా? నేను కూడానండి ఆ అనుభవాన్ని ఇప్పుడు కూడా ఆ ప్రభువును చూచిన ఆ అనుభవం నేను మర్చిపోలే. కొన్ని ప్రభుతో గడిపిన క్షణాలు, కొన్ని ప్రార్థనలు, కొన్ని జవాబులు మర్చిపోలే. కానీ ఒకానొక సమయంలో ప్రార్థన అగ్నిలాగా పైకి వెళ్తూ ఉంది. శత్రువు ఏం చేస్తుందో తెలీదు. అక్కడి నుంచి ఏంజిల్ నా దగ్గరికి వస్తున్నాడు, ఆయన అటు వెళ్ళిపోతున్నాడు. నా ప్రార్థన తిరిగి భూమి మీదకి వచ్చేయడాన్ని, ఇలాంటి క్షణాలు కూడా నేను చూశాను. ప్రతి మానవునికి మంచి చెడు 2 అనుభవాలు ఉంటాయి. కానీ ఆ ప్రార్థన సరిపోలేదు కాబట్టి నా ప్రార్థన అంగీకరించబడలేదని నేను ఈరోజు తెలుసుకోగలిగాను. కాబట్టి మన జీవితాలలో కూడా చిన్న రోగాలు ఇవన్నీ కూడా, ఓ భక్తుడు రాశాడు పాట, వ్యాధులు పోవుట క్షణికమురా, బాధలు తీరుట అల్పమురా, నిత్యమైనది
ఆత్మరక్షణరా. సరే, ఇదండి బాధలు, వ్యాధులు ఇవన్నీ పోయాయి. ఇవన్నీ పెద్దగా లెక్కలోకి తీసుకునేవి కాదు. ఇవన్నీ ఈ లోకానికి సంబంధించినవి. కానీ మనం తీసుకొని పోయేది ఏమిటి అని అంటే పరిపూర్ణమైన భక్తి. పరిపూర్ణమైన భక్తి కలిగిన వారే రెక్కలు తొడుగుకొని ప్రభువుని ఎదుర్కొనడానికి మేఘాల మీద కొనిపోబడతాం. పరిపూర్ణమైన భక్తి లేని వారట కూర్చుని భూమి మీద ఉండి రొమ్ము కొట్టుకుంటూ, తెలియనోడికి ఏం తెలీదు, అసలు పూర్తిగా చల్లగున్నోడికి ఏం తెలీదు, ఈ నులివెచ్చగా ఉన్న వాళ్ళట రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారట, ప్రలాపిస్తారట, అయ్యో ప్రభువా నేను కూడా రావాలా, నేను కూడా రావాలా. కానీ వెళ్ళడానికి రెక్కలు, పక్షిరాజు రెక్కలు ఎప్పుడు వస్తాయి అని అంటే దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు. ఇది నేను చెప్పొచ్చింది. ఇక్కడ అంటున్నాడు, ఈ పక్షిరాజు వలె ఉందా, ఆ మాట ఉందా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈ అనుభవం కావాలంటే, పరిపూర్ణత దీనికి, ఈ అనుభవం పొందాలంటే పరిపూర్ణమైన భక్తి చేయగలగాలి. పరిపూర్ణముగా దేవుని కొరకు ఎదురు చూడాలి. పరిపూర్ణమైన సద్భక్తితో ఉన్నప్పుడు అది నువ్వు తెలుసుకోగలిగితే, అదే అంటున్నాడు ఇక్కడ, అరే నువ్వు తెలుసుకో యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది. ఎవరికి మరుగై ఉంది? యెహోవాకు మరుగై ఉన్నది అనుకోండి. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేలా ఇలాగూ చెప్పుచున్నావు అనుకుంటున్నావా? ఏమండి, యాకోబు అనుకుంటున్నాడు, ఇశ్రాయేలు అనుకుంటున్నాడు. యాకోబు అనుకోవడంలో తప్పులేదు, కానీ ఇజ్రాయేల్ అనుకోవడం తప్పు. ఒకవేళ ఇజ్రాయేలుగా నేను ఉన్నాను అనుకున్నా, నీవు ఒకవేళ ఇంకను నాకు దేవుడు న్యాయం చేయట్లేదు, నాకు న్యాయం తీర్చట్లేదు, నా వైపు చూడట్లేదు, నాకు సహాయం చేయట్లేదు అని నువ్వు అనుకుంటే, ఇది నీకు తెలీదా? బుద్ధి ఉందా నీకు? యాకోబుకు సహాయం చేసినోడు నేను కాదా? అబ్రహాముకి సహాయం చేసినోడిని నేను కాదా? స్టెఫను చనిపోతే రెక్కల మీద తీసుకెళ్ళినోడిని నేను కాదా? ఏమండి, ఎవరికైనా సహాయము చేసేటువంటి ఆయన సహాయకుడు, సహాయకరమైన రాయి. ఆయన ఎబినేజర్, మనతో ఉండేవాడు. ఈరోజే కాదు, ప్రతిరోజు మనతో ఉండేటువంటి వాడు. కాబట్టి ఈరోజు దేవుని కొరకు ఎదురుచూడు, దేవుని నమ్ముకో, దేవుని మీద ఆనుకో, దేవుని కొరకు పోరాడు. పరిస్థితులకు, చెడు పరిస్థితులకు పారిపో. నువ్వు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు నీకు దూరంగా పారిపోతాడంట. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వచ్చును, అప్పుడు సాతాను మీ యొద్ద నుండి పారిపోతాడు. ఆయన దగ్గరికి రావాలి. యాకోబుగా ఉన్న ఇశ్రాయేలుగా చేయడానికైనా సమర్థుడు అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, కాబట్టి పోరాడు, గెలువు, ప్రయత్నించు, ఎగురు. కాబట్టి ఇటువంటి కృపలో దేవుడు మనందరినీ లేవనెత్తినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన మాటలు దీవించును గాక. ఆమేన్.